ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈరోజు వారు తెలుగు వారికి ఒక స్ఫూర్తి, భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని, తెలుగు భాషని దశ దిశలా వ్యాపించాలని, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని భావించిన మహనీయులందరిలో వీరొకరు. వీరు హరిజనోద్ధరణ అనే నినాదంతో అందరికీ సమానత్వం కావాలని ఆ రోజు దేవాలయ ప్రవేశం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. కావలి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆయన కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము. ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే. అటువంటి వ్యక్తికి ఈ రోజు మా ఆధ్వర్యంలో జయంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము. అదేవిధంగా 125వ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సాయిబాబా గుడిలో. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముందుగా ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు వారికి, అదేవిధంగా కావలి టంగుటూరి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావలి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున. అదేవిధంగా ఈ గ్లకోమా టెస్ట్ అనేది ఎక్కడ కూడా మన కావలి ప్రాంతాల్లో లేదు. నెల్లూరు నుంచి స్పెషల్ గా వచ్చారు ఈ డాక్టర్స్, చెన్నై నుంచి నెల్లూరు నుంచి కూడా వచ్చారు. ఈ గ్లకోమా టెస్ట్ ఎవరికి ఉంది ఎవరికి లేదనేది కూడా ఎవరికి తెలియదు, చేయించుకుంటే కానీ తెలియదు. దాని సిమ్టమ్స్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందువల్ల ఈ మెడికల్ క్యాంప్ని అందరూ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ, కావలి పట్టణ ప్రజలు కానీ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.